సొంత కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగిన గాయపడిన వైఎస్ విజయమ్మ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఓదార్చలేదు? ఎందుకు వైఎస్ విజయమ్మ అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కి రాలేదు అనేటువంటి వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగిన వారి అమ్మ విజయమ్మ గారు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్చలేదు? ఎందుకు అసలు ఈ వార్త తెలుసుకున్న తర్వాత అయినా విజయమ్మ గారు అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాలేదు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇదే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే సహజంగా ఒకటి ఆలోచించుకోండి కృష్ణ గారు, ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కొడుకు ముఖ్యమంత్రి, గతంలో కొడుకు కోసం విస్తృతమైన ప్రచారం చేసిన వ్యక్తి విజయమ్మ గారు. మరి ఈరోజు తిరిగి మళ్ళీ మా అబ్బాయిని ముఖ్యమంత్రి చెయ్యండి అని చెప్పని ప్రజల మధ్యకి రాకుండా విదేశాలకు పారిపోయింది అంటేనే ఆ భావం ఏంటో ప్రజలకు అర్థం కావాలి కదా. ఒకవేళ మళ్ళీ తిరిగి ఇది జరిగిన తర్వాత అయినా సరే తిరిగి భారతదేశం వస్తే మళ్ళీ తిరిగి విదేశాలు వెళ్ళలేమని నా భయమేమో. ఓకే, ఏ ఆటంకాలు సమీపిస్తున్నాయి, ఏం జరుగుతుందో తెలియదు కదా. కాబట్టి మనకు ఎందుకులే, అమెరికాలో ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి ఆ తర్వాత పెద్ద ఇబ్బందులే ఉండవు కాబట్టి రావచ్చు అనుకుందేమో. అంటే ఎన్నికల ముందు వైసీపీ కుట్రలకి ఆవిడ కూడా బలవుతారని భావించుంటారా? సహజంగా చాలామంది భయపడుతున్నారు, చాలామంది ప్రశ్నిస్తున్నారు ఈ తడవ ఎవరు ఏంటి అనేది. ఆ భయం ఆమెలో కూడా ఉండొచ్చు కదా, కాదని ఎలా అంటాం మనం? ఓకే, కాదని అనలేని పరిస్థితి కదా ఇక్కడ రాష్ట్ర పరిస్థితుల్లో చూస్తున్న తర్వాత. నాయకుల ప్రవర్తన తీరు, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ ప్రవర్తన, ఈ రోజుకి ప్రజలతో వాళ్ళు మాట్లాడే విధానం, జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీ కనుక మనం ఒకసారి పరీక్ష చేసుకుంటా ఉంటే ఇది శ్రీశ్రీ గారు అన్నారు, కవిత ఖైదీ కాదు అనర్హం అని చెప్పని ఆయన ఏ రోజో కూడా ఉటంకించడం కూడా జరిగింది. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది స్పందించారు. ప్రధాని మోదీ గారు స్పందించారు, ఇక్కడి నుంచి కేటీఆర్ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, స్టాలిన్ గారు, చాలామంది ప్రధానమంత్రి మోడీ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలన్నారు, అవును, స్పందించలేదు, స్పందించారు. కానీ సొంత కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ విజయమ్మ గారు కానీ, వైఎస్ షర్మిల గారు కానీ, సునీత గారు కానీ ఎవరూ స్పందించలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన తరువాత ఆ దాడి గురించి మాట్లాడిన సందర్భం కూడా ఎక్కడా లేదు. ఆ దాడి ఒక నాటకంగా అభివర్ణిస్తుంది చెల్లెలు గారు. గతంలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని ఇదేం కొత్త కాదన్నట్టు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు కూడా. అనుకుంటా ఉంటే చాలా స్పష్టంగా రకరకాల ఉదంతాలు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ ప్రసార మాధ్యమంలో క్యాట్ బాల్ ద్వారా కొట్టారని ఒకళ్ళు అన్నారు, ఎయిర్ గన్స్ వాడారని వాళ్ళే అన్నారు, రాయి అని వాళ్ళే అన్నారు, మరి రాయి వస్తువు అన్నారు, పదునైన వస్తువు అన్నారు. మరి ఆ రాయి ఎక్కడ పోయింది, ఎక్కడికి వెళ్ళిద్ది? కారు మీద పడితే కారులో అన్న పడాలి, అక్కడే ఉండాలి కదా, లేదా పక్కనన్నా పడాలి కదా. మరి ఎందుకు దాన్ని ఇంతవరకు మీరు ప్రజలకు చూపించట్లేదు? ఇవన్నీ ఒక బేతాళ ప్రశ్నలాగానే ఉన్నాయి కదా. ఈరోజేమో అది అసలు కాదు టైల్కి సంబంధించినటువంటి ఒక మొక్కతో కొట్టాడు అని చెప్పి ఈరోజు కొన్ని వార్తలు వస్తాయి. ఇక్కడ ఏ అంశాలకు కూడా చర్చకు రాకూడదు, ఇదే అంశం గురించి మాట్లాడుకోవాలి అని చెప్పని ప్రతిపక్షాలని వాళ్ళ మాయలో పడేయటానికి, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం వాళ్ళు ఆడుతున్నటువంటి జగన్ నాటకంలో ఒక భాగం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవన్నీ తెలుసు కాబట్టి విజయమ్మ గారికి లేనిపోయింది మనకెందుకు, వద్దులే అని చెప్పని ఆమె రావట్లేదని అయితే నేనైతే భావిస్తున్నాను. చివరి నిమిషంలో ఏమైనా బలవంతంగా పిలిపిస్తారేమో చూడాలి, కానీ నాకైతే రాకపోవచ్చు అనే భావన అయితే నాలో. భయపడి రాకపోయినప్పటికీ ఫోన్లో అయినా సంభాషణలు జరిపి ఉండాలి కదా, అంటే ఓదార్చి ఉండాలి కదా. మిగిలిన వాళ్ళు మాట్లాడితే దాన్ని ప్రచారం చేయొచ్చు, కుటుంబ సభ్యురాలు కదా, తల్లిగారు కాబట్టి ఒకవేళ ఆమె ఫోన్ చేయకుండా ఉండదు, ఫోన్ చేసి ఉండొచ్చు, దాన్ని వీళ్ళు ఎక్కువగా ప్రచారంలో తీసుకురాలేదని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అంటే విజయమ్మ గారి మాట్లాడైతే ఉండొచ్చు అంటారు, ఓదార్చి ఉండొచ్చు అంటారు సందేహంగా. ఓకే, మరి సునీత గారు, షర్మిల గారి విషయానికి వస్తే ఏం చెప్తారు? ఒకేపి చెబుతా ఉన్నారు కదండి, మా అన్నను ఓడించండి, హంతకుడు ఈయన అవినాష్ రెడ్డి గారు అని చెప్పని చాలా స్పష్టంగా ఇద్దరు చెల్లెళ్ళు
మొన్న ఇంకొక మాట చెబుతాను నేను. ఈ మధ్య చాలామంది ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ రకాల వాళ్ళందరూ కావచ్చు, వైఎస్ షర్మిల ఎలా అవుతుంది, మోత్సుపల్లి షర్మిల అని చెప్పని రకరకాలుగా మాట్లాడారు కదా. మరి వైఎస్ విమలమ్మ అని చెప్పని ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్నాళ్ళు అవుతుంది ఆమె పెళ్ళి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆమె పెళ్ళి? వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి కదా. మరి ఇంకా ఆమెకి వయస్సు ఉండొచ్చు, చెల్లెలు ఆమెకు వయస్సు ఉండొచ్చు, కుమార్తెకు ఉండకూడదా? అంటే ఇంటి పేరు ఓకే, దానికి మళ్ళీ షర్మిలారెడ్డి కూడా కాదు, షర్మిలా శాస్త్రి. అదే చెప్పేది. అంటే రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళకి నేను ఇదే సూటి ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి ఆమె మనం మాట్లాడిన దానికి నిన్న సునీతమ్మ గారు వివరాలతో కూడినది ప్రపంచానికి మొత్తం తెలియజేశారు కదా. రక్తపు మరకలతో సహా తొడవక ముందు ఎలా ఉంది, తుడిసిన తర్వాత ఎలా ఉంది, మొట్టమొదటి ఫోన్ కాల్ సాక్షికి కృష్ణ అనే వ్యక్తికి ఎలా వెళ్ళింది, ఎన్ని గంటలకు ముందు వాళ్ళు ఎలా తెలిసింది, ముందు ప్రచారం చేసింది వాళ్ళు, దాన్ని అనుబంధంగా మిగిలిన ఛానల్స్ ప్రచారం చేశాయి. అయితే తెలుసుకొని ఎమ్మడిని వీళ్ళు మార్చుకున్నారు. కానీ వాళ్ళు ఆ 4-5 రోజులు వండి వార్చారు ఇదే కథనాన్ని అని చెప్పిన స్పష్టంగా నిన్న అంత వివరంగా వివరాలతో సహా అంతకు ముందు రోజు ఎన్నికల ముందు ఇవన్నీ కూడా వివేకానంద రెడ్డి గారికి వాళ్ళకి ఉన్నటువంటి విభేదాల గురించి సంవత్సరాల తరబడి ఏమేమి జరుగుతుందని చెప్పని, అలాగే దీనికి సంబంధించి 4 రోజుల ముందు ఏం జరిగింది, ఎవరెవరు మాట్లాడుకున్నారు, కుక్కని ఇప్పుడు చంపారు, ఇన్ని వివరాలతో కూడిన ఆమె ఇచ్చింది కదా. దానికి సమాధానం చెప్పగలదా ఈ విమలమ్మ? దాని మీద కూడా ఆరోపణలు చేస్తున్నారుగా. ఇన్ని రోజులు బయట పెట్టకుండా, ఇన్ని సంవత్సరాలు బయట పెట్టకుండా, ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇటువంటి వీడియోల్ని బయట పెడుతున్నారు? సమయం సందర్భం కాలుష్లు ఎప్పుడో బయట పెట్టారు కదా, ప్రపంచానికి ఎప్పుడో బయటకు వచ్చింది కదా. ఈ రోజు ఏంటంటే మళ్ళీ అవినాష్ రెడ్డి గారిని తిరిగి నిలబెట్టారు కాబట్టి, కుటుంబానికి న్యాయం జరగట్లేదు కాబట్టి, సొంత బాబాయ్ హత్య రోజు అధికారంలో రావడానికి ఉపయోగపడింది కాబట్టి, దానికి మీరే కారణం అని చెప్పని ఈరోజు వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎన్నికల సందర్భం గతంలో కూడా చెప్పింది కదా, ఆమె ఢిల్లీలో మాట్లాడింది కదా, గొడ్డలి పోటని నీకు ఎలా తెలిసింది, సిబిఐ అధికారులు తెలియగలికి వైద్యులు తెలియకుండా నువ్వు ఎలా చెప్పగలిగావు, ఎన్ని దెబ్బలు కొట్టినట్టు నువ్వు ఎలా చెప్పగలిగావు పక్క నుండి చూసినట్టు అని చెప్పని ఆ రోజే ప్రశ్నించింది కదా. అవినాష్ రెడ్డి గారి ప్రమేయంతో జరిగిందని చెప్పని, ఆయనే వీళ్ళు ప్రోత్సహించారని చెప్పని చెప్పింది కదా ఆ రోజే. ఈ రోజు అయితే ఏం దాచుకోలేదు కదా, ఆ రోజు దాచుకోలేదు, ఈ రోజు దాచుకోలేదు కదా. ఇప్పుడు ఎన్నికల రణక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ప్రత్యర్థిగా ఈరోజు తిరిగి మళ్ళీ ఆయనే నిలబెట్టారు కాబట్టి, ఆయనకి ప్రత్యర్థిగా షర్మిల గారు పోటీ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ తండ్రి కోరిక అదే కాబట్టి, అవినాష్ రెడ్డి గారు మళ్ళీ చట్టసభలోకి వెళ్ళకూడదనేది వాళ్ళ తండ్రి గారి అభిప్రాయం కాబట్టి, మళ్ళీ దాన్ని వాళ్ళు నొక్కి ఒక్కాణిస్తూ ఈరోజు ప్రజల మధ్యకు వచ్చేసి పులివెందల్లో చాలా స్పష్టంగా కొంగు చాపి అడుగుతున్నాము, మీ ఆడబిడ్డలు రాజశేఖర రెడ్డి గారి తనయ, వైఎస్ వివేకానంద రెడ్డి గారి తనయ, మాకు న్యాయం చెయ్యండి అని చెప్పిన అంత స్పష్టంగా వాళ్ళు అడుగుతుంటే పునాదులు కదిలిపోయి పరిస్థితి అర్థమైపోయి ఇవన్నీ మభ్యపెట్టడానికి రకరకాలుగా నాటకాలు ఆడుతున్నారు. ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. కానీ ప్రజలకు అర్థమైపోయింది ఏం జరిగిందో. ఈరోజు దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు. వీళ్ళు ఎంత మభ్య పెట్టాలన్నా కూడా అది మర్చిపోయే విషయం అయితే కాదు. సరైన తీర్పు ఇస్తారని అయితే నేను భావిస్తున్నాను.